హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. చేపల పులుసు లాంటి వెజ్ చేపల పులుసు అండి ఇది. ఈ వెజ్ చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. చూస్తుంటే చేపల పులుసులానే ఉంటుంది. ఈ చేపల పులుసులా ఉండే వెజ్ పులుసుని ఎలా పెట్టుకోవాలో చూద్దాం పదండి. మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒక అరటికాయని తీసుకుని పైన చెక్కునంత తీసుకోవాలి. ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసుకుని సాల్ట్ వేసి ఉంచుకోవాలి. అరటికాయ ముక్కలు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి. మధ్యలో చిన్న చిన్న హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసుకోవడం వల్ల చేప ముక్కల్లా ఉంటుంది. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి వేయించుకోవాలి. ఇలా వేయించి పొడి చేసుకుని పులుసులో వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. చేపల పులుసులానే ఉంటుంది. ఇలా వేయించుకున్న కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దాంట్లో వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకుని ఉల్లిపాయ ముద్దను కూడా వేసి వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఉల్లిపాయ ముద్ద వేగిన తర్వాత దాంట్లో పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. ఈ పసుపు, ఉప్పు, కారం ఉల్లిపాయ ముద్దకు బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి. చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు చక్కగా రసం తీసుకుని ఉల్లిపాయ ముద్దలో వేసుకుని కలుపుకోవాలి. అంతా చింతపండు రసం వేసుకోకుండా ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకోవాలి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి సాల్ట్ వాటర్లో అరటికాయ ముక్కలు వేసుకోవాలి. సాల్ట్ వాటర్లో అరటికాయ ముక్కలు వేసుకోవడం వల్ల అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. తర్వాత దీంట్లో కడిగి ఆరబెట్టుకున్న కొత్తిమీర ముక్కలుగా కట్ చేసి పులుసులో వేసుకోవాలి. పులుసు పైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పులుసుని బాగా మరగనివ్వాలి. ఇలా పులుసు మరుగుతున్న సమయంలో మీకు ఉప్పు కారం సరిపోయింది లేదో చెక్ చేసుకోండి. ఉప్పు కారం సరిపోతే కనుక మరి కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి పులుసు దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ పులుసు మరి పలచగా ఉంటే బాగోదండి, కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. చూస్తుంటే చేపల పులుసులా ఉంది కదండి, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. పులుసు అంతా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్ వేసి సర్వ్ చేసుకోవాలండి. చూసారు కదండి, వెజ్తో చేపల పులుసు లాంటి అరటికాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది. తింటున్నాను చెప్పి ఆ చేపల పులుసు తింటున్నామని ఫీలింగ్గా ఉంటుంది. నాన్ వెజ్ తినరు వాళ్ళ కోసం ఇలా అరటికాయతో చేపల పులుసులా చేసి పెట్టండి. అందరూ చాలా ఇష్టంగా తింటారండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చూశారు కదండి అరటికాయతో చేపల పులుసు లాంటి వెజ్ పులుసుని. ఈ పులుసు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోని మీరు లైక్ చేయండి. మా వీడియోస్ మీరు కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. మీ లైక్ మాకు ఎంతో విలువైందండి. థ్యాంక్ యూ.